6 గ్యారెంటీలో 13 అంశాలు రుణమాఫీ అంశం ప్రధానంగా గత వారం రోజుల నుంచి కూడా ఎంతో ప్రాధాన్యతని సంతరించుకున్నది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మరి ప్రజలు వారిని నమ్ముతలేరు కాబట్టి మన ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు వారు పూర్తిగా తమ పైనటువంటి ఒక విశ్వాసాన్ని, అంటే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయినారు. ఆయన క్రెడిబిలిటీ పోయింది. అనేది వారు నైతికతని కోల్పోయినారు. నైతికతను కోల్పోయింది, స్పష్టంగా క్లియర్గా కోల్పోయింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలు 420 ప్రామిసెస్ 420 హామీలు, మరి దాంతోపాటు 6 గ్యారెంటీల్లో 13 అంశాలు, రుణమాఫీ లాంటి అనేక అంశాలు చెప్పి మరి వారు ప్రభుత్వానికి వచ్చిన. అందుకే చెప్తాను, అబద్ధాల పునాదులపైన ఏర్పడిన ప్రభుత్వం ఇదని చెప్పేసి. కాబట్టి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వారు సరైన ఫలితాలు రాకపోతే తన సీటుకే మరి ప్రమాదం ఉందని చెప్పి గ్రహించి ఏం చేయాలో ఆలోచన చేసి అర్థం కాక చూస్తూ ఉన్నాం. గడిచిన మరి వారం 10 రోజుల నుంచి కూడా నామినేషన్ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పార్లమెంట్ సభ్యుల యొక్క నామినేషన్ దాఖలాల కార్యక్రమాలకు వెళ్ళి ఇక్కడ ప్రజలను నమ్మించడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తున్నారంటే దేవుళ్ళ పైన ఒట్టు తిని నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి, ఖచ్చితంగా ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను, ఈ గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పేసి మరి చెప్పడం చూస్తూ ఉంటే వారికి ఏ రకమైనటువంటి ఈ 4 నెలల్లో ప్రజల్లో ఏ రకమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వారు పెంచుకుని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరొకసారి నేను చెప్తా ఉన్నాను, గతంలో కూడా చాలా సందర్భాల్లో మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, దేవుడి మీద ఒట్టు ఎప్పుడు తినాల్సి వస్తుంది? మన పచ్చిపడ్డతో గుడిలోకి ఎప్పుడు వెళ్తాము? ఎప్పుడైతే నమ్మకం కోల్పోతామో, ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతామో, ఎప్పుడైతే వారి మాటలు నమ్మరో, నమ్మించేయడానికి ప్రయత్నంలో భాగంగానే దేవుళ్ళ మీద ఒట్టు తింటారు. కాబట్టి ఈ 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారెంటీలో 13 అంశాల గురించి మరి ప్రజలు పదే అడుగుతూ ఉంటే మళ్ళీ అవి నెరవేర్చుకుంటే సీట్లు పోతాయని చెప్పేసి భయపడి మరి మరొకసారి మోసం చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా గమనించి మరి అన్నప్పుడు మరి మా నాయకుడు, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మీరు పదే దేవుళ్ళ గురించి ఎందుకు మీరు ఒట్టు తింటారు? మీకు మీ పైన నమ్మకం ఉంటే, మీకు మీ పైన విశ్వాసం ఉంటే మీరు ఆగస్టు 15 వరకు డెడ్ లైన్ పెడుతున్నారు కదా. 6 గ్యారెంటీలకు 13 అంశాలు కానివ్వండి, రుణమాఫీ అంశంలో కానివ్వండి, 500 రూపాయల బోనస్ విషయంలో, మరి ధాన్యం కొనుగోలులో అన్నప్పుడు మీరు ఎందుకు దేవుళ్ళ పైన ఒట్టు తింటారు? మీరు తక్షణంగా మీరు చేయకపోతే రాజీనామా చేయండి, చెప్తే కానీ ప్రజలు నమ్ముతారని చెప్పినప్పుడు వారు మరి ఒకసారి పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేసి ఏమన్నారైనా, మీరు రాజీనామా చేయండి, మీరు పార్టీ మూసుకుంటారా అని చెప్పేసి. అంటే ప్రజల తరపున ప్రజల గొంతుకై ప్రశ్నించినప్పుడు మరి ఈ రకమైనటువంటి ఏదో ఆటలో భాగంగా, ఛాలెంజ్లో భాగంగా దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మాటల గారిడి తప్ప, మాటల ద్వారా ఎత్తుకుపోయేతులు తప్ప ప్రజలకి నిజంగా చేస్తాను, నిజంగా నమ్మకుండా ఎస్ చెప్పు, చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పు. నువ్వు ఇచ్చినటువంటి హామీలే కదా ఈరోజు 100 రోజుల్లో చేస్తానటువంటి 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఏం చేసినారు? ఒక్కటి కూడా తూతు మంత్రంగా ఒకటి ఫ్రీ బస్ చేసిన, అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. మహిళలకి ఉచిత బస్సు అని ప్రారంభించి అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ ఏమైపోయిందంటే బస్సులు తగ్గించేసారు. ఈరోజు ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈరోజు మహిళలు కూడా తిడతా ఉన్నారు. ఈరోజు మరి అది కూడా సీట్లు లేకపోతే అది కూడా క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 100 రోజుల్లో నెరవేర్చిన కాకుండా మరి దాన్ని దాటవేసే ధోరణి వెళ్తా ఉన్నారు. మళ్ళీ అది కాకుండా డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకు. డిసెంబర్ 9వ తారీఖున నేను అధికారంలో రాగానే మరి మొదటి రోజే నేను డిసెంబర్ 9వ తారీఖునే మీకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి వారు మాట ఇవ్వడం చూసినాము.